JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఏచూరి గారు నమస్తే. నమస్కారం. పూర్తిగా మారిపోయారు. ఓల్డ్ అయిపోయాను కదా. ఓకే, ఎన్ని సంవత్సరాలు వచ్చేసాయి ఇప్పుడు? ఇప్పుడు నా 84లోకి వచ్చాను. 84కి వచ్చేసారు. ఏ ఇయర్ వచ్చారు ఇండస్ట్రీకి మీరు? నేను 51 నుంచి ఇండస్ట్రీకి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఓకే, మకాం మాత్రం 60. 1960. ఎలా అనిపించేది? అంతమంది పెద్ద లెజెండ్స్తో వర్క్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణరాజు. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు తలుచుకుంటున్నప్పుడు, ఆ మూవీస్ చూస్తున్నప్పుడు? ఆ రోజులు హీరోలంతా కూడా బ్రదర్స్ లాగా అలాగా ప్రవర్తించేవారు. గర్వం లేకుండా ఉండేవారు. మమేకమైపోయేవాళ్ళం. చిన్నాడు పెద్దాడు అని తేడా ఉండేది కాదు. ఎన్టీ రామారావు అయితే సెట్కి వస్తే జూనియర్ ఆర్టిస్టులని పేర్లు కొంత తెలిస్తే ఎలా ఉన్నారా, మీ అంతా ఎలా ఉన్నారు, బాగున్నారా అని పలకరించి అక్కడే కుర్చీ వేసి కూర్చునేవాడు. ఇప్పుడు అది లేదు. తిన్నంగా హీరో 4 బాడీ గార్డులతో వచ్చి రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పేపర్ తమ్మంటాడు, స్క్రిప్ట్ ఈవేళ డైలాగ్స్ ఏంటని. ఆ పక్కన 3 మిత్రులు ఉన్నారనుకోండి, ఈ డైలాగ్ కొట్టేస్తాడు, ఈ డైలాగ్ కొట్టేస్తాడు. నేను చెప్తే చాలే, ఒకటి చేత ఒక డైలాగ్ చెప్పించండి. ఓకే, అలాంటి హీరో ఇప్పుడు ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళని తప్పు పట్టలేదు, కాలంతో పాటు వెళ్ళిపోతుంది, కాలం మారిపోతుంది కదా. ఇప్పుడు టెక్నికల్గా చాలా అభివృద్ధిలోకి వచ్చింది పరిశ్రమ. అంటే ఫారిన్ పిక్చర్స్లా ఉన్నాయి. మన పిక్చర్స్ ఫారిన్ పిక్చర్స్ని పోటీ పడుతున్నాయి. కాకపోతే ఏంటంటే థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. టీనేజ్ వాళ్ళు అభిమానులు చూస్తున్నారు. ఈ రోజుల్లోనేమో 150 days, 100 days, 375 days అవన్నీ ఉండేవి. అవును, ఇదివరకు నాణ్యమైన 4వ వారం, పసందైన 10వ ఇలా వేసేవారు. 50 రోజు పోస్టర్ వేసేవారు. 50 మాత్రం వారం వేసేవారు కాదు, పోస్టర్ మాత్రం 50వ రోజు అనగానే పెద్ద హిట్ కింద లెక్క అనమాట. తర్వాత 100 days అలా ఆ రోజులు వేరు. ఈ రోజులు ఎన్ని రోజులు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు తీసేస్తాడు. కాకపోతే ఏంటంటే హోల్సేల్ మార్కెట్లో ఏదో ధాన్యం అమ్ముతారు, అలాగే సినిమాలని పెట్టి వేలంపాట పెట్టినట్టుగా ఉంది సినిమాల వ్యవహారం. కాకపోతే టెక్నికల్గా బాగా పెరిగింది. మనం పోటీ పడవచ్చు, అమెరికాతో పోటీ పడాలి, జపాన్తో పోటీ పడాలి అని పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడాలి అనుకోవడంలో అవసరం ఉంది. కానీ ఆ పోటీ ఎప్పటికీ పడలేము, వాళ్ళతో సమానం కాలేము. కావడానికి చేయాలి. మోడీ లాంటి వాళ్ళు వచ్చారు, కొంచెం పోటీ చేస్తున్నారు, కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే మీ జనరేషన్లో ఒక హీరో 200-300 సినిమాలకి హీరోగా చేసేవాళ్ళు. అవును, ఇప్పుడు ఒక 20-30 సినిమాలు హీరో చేసేసరికి వాళ్ళ జీవితం అయిపోతుంది కూడా. అవును, అంటే ఫస్ట్ పిక్చర్ సక్సెస్ అయితే ఆ హీరో నెక్స్ట్ 1 year తర్వాత ఇంకో సినిమా చేస్తాడు, 1 yearకి నిలబడతాడు, మళ్ళీ గండమే. అప్పుడు అలా కాదు, ఓ పిక్చర్ ఫ్లాప్ అయినా డిస్ట్రిబ్యూటర్లు, పంపిణీదారులు ఉండేవారు. ఒకటి ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్, ఇంకొక ప్రొడ్యూసర్ వస్తాడు కదా, అదే హీరోతో ఇంకొకటి తీస్తాడు, మళ్ళీ అది సక్సెస్ అవుతుంది. ఒకటి ఫ్లాప్ అయితే ఒకటి సక్సెస్ అవుతుంది, ఒకటి సక్సెస్ అయితే ఒకటి ఫ్లాప్ అవుతుంది. అది జీర్ణించుకునేవారు. పోటీ తత్వం ఉండేది, రిలీజ్ అప్పుడు పోటీ తత్వం ఉండేది. కానీ గొడవలు పెట్టుకునేవారు, హీరోలంతా ఫ్రెండ్స్గా ఉండేవారు. సంక్రాంతికి పోటీ తత్వం ఉండేది. కానీ నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయినా సంక్రాంతికి హిట్ అయిపోయేది, రామారావు గారి సినిమా హిట్ అయిపోయేది, హర్నాథ్, సోనోవాల్ లాంటి వాళ్ళు యాక్ట్ చేసిన సంక్రాంతి సినిమా కూడా హిట్ అయ్యేది. దేని లెవెల్ దానికి ఉంటుంది. కలెక్షన్స్ కొంచెం తేడా ఉంటాయి. రామారావు గారి పిక్చర్ అంటే కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. మాస్ హీరో కదా నాగేశ్వరరావు గారు, మాస్ హీరో కాకపోయినా లేడీస్ హీరో కదా, రొమాంటిక్ హీరో, అతనిదే కలెక్షన్స్ బాగానే ఉంటాయి. వాళ్ళిద్దరే మొదట్లో వేయలేరు. వాళ్ళ తర్వాత జగ్గయ్య గారు హీరోగా పెద్ద పనికి రాకపోయినా ఆల్రౌండర్, ఏ క్యారెక్టర్ అయినా ఆయన చేయగలడు. ఆయన ఎవడు నాగేశ్వరరావు గారు కాదు కదా, ఫారిన్ ఆర్టిస్ట్లో యాక్ట్ చేస్తాడు ఆయన. జగ్గయ్య గారికి వాయిస్ బెటర్మెంట్, జానక్ గారికి వాయిస్ బెటర్మెంట్, వాళ్ళిద్దరికి వాయిస్ బెటర్మెంట్. వాళ్ళు డబ్బింగ్లు కూడా చెప్పేవారు, డబ్బింగ్ పిక్చర్లు కూడా చెప్పేవారు. అంత ఖ్యాతి ఉండేది. వరుసగా ఆర్టిస్టులు మొదట్లో డ్రామా ఆర్టిస్టులే సినిమాల్లోకి వచ్చారు. డ్రామాలే, పౌరాణిక డ్రామాలే సినిమాలుగా తీశారు. 31 నుంచి ఒక 7-8 సంవత్సరాలు పౌరాణిక సినిమాలన్నీ రావడం మొదలెట్టాయి. తర్వాత సోషల్ సినిమా తీస్తే బాగుండని ఒక సోషల్ సినిమా ఏదో గీతాంజలి సంథింగ్, ప్రేమ విజయం ఫస్ట్ సాంఘిక సినిమా, అది రాజమండ్రి ఆయన తీశారు. అది యావరేజ్గా పోయింది. యావరేజ్ అంటే అప్పుడు ఏంటంటే 4 వారాలు
5 వారాలు యావరేజ్. తర్వాత స్టేజ్లో యావరేజ్ అంటే 50 రోజులు. తర్వాత స్టేజ్లో హిట్ అంటే 100 డేస్, సూపర్ హిట్ అంటే 150 రోజులు. ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హిట్ అంటే ఇప్పుడు సినిమాలకి 2 వారాలు 3 వారాలు పెద్ద హీరో పిక్చర్ రిలీజ్ అయితే హిట్. ప్రింట్లు ఎక్కువ తీస్తారు కదా, ప్రింట్లు ఎక్కువ, థియేటర్స్ ఎక్కువ ఇప్పుడు. అప్పుడు నేల పావలాధన అయితే 600 మంది నేల ఫ్లోర్ అంటే బెంచి ఉంటుంది, జారబడ్డారు ఉండదు, అలా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు నేల ఇప్పుడు టికెట్ ఖరీదే 150 రూపాయలు. నేల లేకపోతే ఏంటి, నేల తీసి పాడేశారు. మామూలు 2 క్లాసులో 1 క్లాసు ఉన్నాయి, ఆ క్లాసు 150 రూపాయల టికెట్లు అమ్మేస్తే చాలు. అంచేత ఏంటంటే కలెక్షన్స్ కోట్లలో వస్తుంది, కోట్లు ఖర్చు పెడుతున్నారు. అప్పుడు కూడా ముందు హీరోని రికమెండ్ చేసేది ప్రొడ్యూసర్కి. హీరోయిన్ దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు హీరోయిన్ రికమెండ్ చేసేది. అదే ఇప్పుడేమో తర్వాత తరంలో రామారావు వచ్చిన తరంలో, ఇప్పుడు రామారావు ముందు తరం మంత్రవాసి శ్రీరామూర్తి, రామచంద్ర కాశ్యపు, చంద్రశేఖరు, కోన ప్రభాకర్రావు వీళ్ళంతా హీరోలు వేసిన వాళ్ళే. సిహెచ్ నారాయణరావు, నాగయ్య. అప్పుడు హీరోయిన్ రికమెండ్ చేసేది. కన్నాంబ వీళ్ళు నాగయ్య గారిని పెడితే బాగుండు, పెట్టండి, ఇలా రికమెండ్ చేసేవారు. అది చెల్లిది. రాను రామారావు యుగం వచ్చిన తర్వాత రామారావు, నాగేశ్వరరావు, సోహన్ బాబు, హర్నాథ్ వీళ్ళు హీరోయిన్ని రికమెండ్ వీళ్ళే చెప్పాలి. ప్రొడ్యూసర్ ఏ హీరోయిన్ పెట్టమంటారండి అంటే వాళ్ళు బలన హీరోయిన్ అయితే బెటరు, మొన్న ఆవిడ సక్సెస్ అయ్యింది, ఆవిడ పెట్టండి. అలా హీరోలు రికమెండ్ చేసే స్థాయికి వచ్చేసారు. ఆ హీరోల రికమెండేషన్తో హీరోయిన్ పెట్టాలి. ప్రొడ్యూసర్ ఇష్టమై ఒక హీరోయిన్ పెట్టుకుంటే హీరో ఓకే అంటే ఓకే, లేకపోతే ఆ హీరోయిన్ కుదరదు వేరే హీరోయిన్ పెట్టాలంటే పెట్టాలి. ఇప్పుడు హీరోల మీద వెళ్తోంది. రామారావు వచ్చిన తర్వాత హీరోయిజం వచ్చింది. రామారావు ముందు హీరోయిజం లేదు, హీరోయినిజం ఉంది. కాంచనమాల అందగత్తె, తర్వాత వైజయంతిమాల, కాంచనమాల అందగత్తె, వైజయంతిమాల, మధుబాల అని జనం చెప్పుకున్నారు. అలాగే చలం వచ్చాడు, ఆంధ్ర దిలీప్ అన్నారు, దిలీప్ కుమార్తో పోల్చారు. ఒక్కొక్కరిని పోలుస్తూ ఉంటారు, పోలికలు కొంచెం దగ్గరగా ఉంటే అలా పోలుస్తూ ఉంటారు. ఏముంది జనం అప్పుడు ఏళ్ళు వేసేవారు, తప్పట్లు కొట్టేవారు, ఇసుకలో పడుకుని సినిమాలు చూసేవారు. తర్వాత బెంచీలు వచ్చాయి, తర్వాత కుర్చీలు వచ్చాయి. ఇప్పుడు సోఫాలు వచ్చాయి. ఆ సోఫాలు హాఫ్ సోఫాలు పడుతూ ఆ సోఫాలు పడుకుని అలా చూస్తాడు. అప్పుడు లెందీ పిక్చర్స్ 19,000 అడుగులు 19,500 అడుగులు సినిమా అంటే 3 గంటల పైన, 3 గంటల 20 నిమిషాలు 3 గంటలన్నర కూడా సినిమాలు వచ్చాయి, తెలుగు సినిమాలు. పౌరాణికాలు కదా, అవి లెంత్ ఎక్కువ ఉంటాయి. పద్యాలు వనసమోహి పద్యాలు ఉంటాయి కదా, ఆ పద్యాలన్నీ అయ్యేప్పటికి రాగాలు తీస్తూ ఉంటారు. రఘురామయ్య గారు సొంతంగా పాడతాడు. ఆ రోజులో సొంతంగా పాటలు పద్యాలు పాడగల పైరాడిక ఆర్టిస్టులే హీరోలుగా పెట్టేవారు. ఆ రోజు జీవరశ్మి గారు కూడా చాలా బాగా పాడతారు, యశ్వరశ్మి గారు పాడతారు, కన్నాంబ గారు పాడతారు, కాంచనమాల గారు పాడతారు. అప్పుడంతా పాడి హీరోయిన్స్ వచ్చేవారు, పాడి హీరోస్ వచ్చేవారు. ఆ హీరోయిన్ పాడి రాగం తీస్తే హీరో కూడా తీస్తాడు. అలాగా కొన్నాళ్ళు పౌరాణికాలు చూసిన సోషల్ పిక్చర్స్ రావడం మొదలెట్టాయి. సోషల్ పిక్చర్ రావడం మొదలెట్టిన తర్వాత నాగయ్య గారు అయ్యా కొంతకాలం జరిగింది. ఆయన మంచి పిక్చర్లు చేశారు. యోగివేమన, భక్తపోతన, త్యాగయ్య ఇలాంటి పిక్చర్లన్నీ హిట్ అయ్యాయి. ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశారు కదా మీరు? అందరితో యాక్ట్ చేశాను. ఎలా ఉంటుంది ఎన్టీఆర్ గారితో ఎలా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? దగ్గర నుంచి ఆయన దగ్గరే ఉంటారంట మీరు అసలు? ఎన్టీఆర్ వైఫ్, ఎన్టీఆర్ గారు రూమ్లో కూర్చుంటే వైఫ్ లోపలికి వస్తుంటే అందరు తప్పుకోవాలి. రుక్మాంగదరావు ఆ వైఫ్కి సొంత తమ్ముడే, ఆడు కూడా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళక్కర్లే. ఓకే, అది నా రేట్ ఆయన దగ్గర. ఆవిడ రాగానే ఇలా నమస్కారం పెడతాను, కూర్చోండి ఏచూరు పంతులు గారు, అలా నిలబడతారే అంటుంది. ఎన్టీఆర్ గారికి మేనమావ కూతురు ఆవిడ, ఎన్టీఆర్ గారి సొంత మేనమావ కూతురు. ఎన్టీఆర్ గారు మాట్లాడుతున్నా ఏచూరు గారే చెప్పు ఏం పర్వాలే అంటాడు. ఏంటి విషయం ఏంటి, ఇలా వచ్చావు ఏంటి, ఇంట్లోంచి ఇలా వచ్చావేంటి, విషయం చెప్పు వింటాడు నా ఎదురుగుండానే. అయిన తర్వాత వస్తానండి అని వెళ్ళిపోతుంది లోపలికి. చాలా గంటకు ఒక మాట మాట్లాడుతుంది. నాగేశ్వర వైఫ్ అయితే గంటకి 1000 మాటలు మాట్లాడుతుంది. ఆవిడతో కూడా పరిచయం, ఆవిడ భోజనం కూడా చేశాను, ఆవిడ వడ్డిస్తే కూడా భోజనం చేశాను, భానుమతి గారు వండి వడ్డిస్తే భోజనం చేశాను, అంజలిదేవి గారు వండి వడ్డిస్తే భోజనం చేశాను. అదృష్టం దక్కింది. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎన్టీఆర్ గారిది? ఉదయం లేగానే
లేవగానే పైన పడుకుంటాడు, కింద ఆఫీస్ రూమ్ చిన్నది, ఒకటి పెద్ద రూము. ఆ చిన్న రూములో ఆయన ఉంటాడు, పెద్ద రూములో మేనేజర్లు వాళ్ళు ఉంటారు. ఆ డెస్క్ దగ్గర ఒక మైక్ పెడతాడు. ఆ పెద్ద రూములో ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ అందులో వినపడతాయి ఆయనకి. అవునా? చాలా మంది తెలియదు. బెల్ల కొడతాడు. ఎరా ప్రసాద్, ఏంటి వాగుతున్నావేంటి, గట్టిగా అరుస్తున్నావేంటి, ఎవరి మీద అంటే మన బాయిగాడి మీద అరుస్తావా? బాయిగాడు అంటావేంటి, బాయిగారు అనాలి, ఏకవచన ప్రయోగం చేయకు, పో లోపలికి. అంచేత సైలెంట్ అయిపోయి ఆయన వింటాడని చెప్పి సైలెంట్ అయిపోయి గుసగుసలు మాట్లాడుకుంటుంటారు. హరికృష్ణ వస్తాడు, అంటాడు. కొంచెం లెక్క చేయడు, చూస్తే మళ్ళీ భయమే. బాలయ్య గారే అందరూ కొంచెం వినయంగా ఉంటారు. రామారావు గారి దగ్గర అందరూ వినయ విధేయుతుడు. కూతుళ్ళు అందరూ ఒక రూమ్లో చేరతారు, ఎదురుకుండా రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చదువులు అయిపోయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఇక్కడే ఎక్కువ ఉంటూ ఉండేవాడు. రోజు నేను 4 o'clock కల్లా వెళ్ళాలి, ఈవినింగ్ నైట్ 4 o'clock మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆయన వెళ్ళాలంటే అక్కడికి అప్పుడే వెళ్ళాలి. అంటే 6 గంటల తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, 9 గంటల లోపుగా రావచ్చు. నేను ముఖ్యంగా వెళ్ళాలి, భూతాల రాజు గారు వెళ్ళాలి. భూతాల రాజు గారు కొంచెం లేట్గా వస్తాడు. నేను ముఖ్యంగా వెళ్ళిన తర్వాత ఆయన పైనుంచి ఈశ్వర్ గారు 5 minutes అంటాడు. పైనుంచి కూర్చుంటాను, వచ్చేస్తాడు. మరిచెంబు చేతిలో మరిచెంబు ఒకటి ఉంటుంది, కంచు మరిచెంబు, ఓకే సారీ రాగి మరిచెంబు. దానికి ఒక మూతలో చిన్న గ్లాసు నీళ్లు అది తెచ్చుకుంటాడు. బొడ్లో తాళం ఒకటి ఉంటుంది, కీ, లుంగి కట్టుకుంటాడు, ఒకసారి పంచి కట్టుకుంటాడు, రకరకాల డ్రెస్సులు, అంటే ప్యాంటు గింటి వేయడు, బొట్లు, ఓ రోజు నల్లబొట్టు, అగులు బొట్టు, ఓ రోజు కుంకుమ బొట్టు, ఓ రోజు ఏదో రకరకాలుగా బొట్లు. మెడలో ఇదివరకు వేసుకుని వాడు తర్వాత తీసాడు రుద్రాక్ష ఎంత ఉంటుంది. చేతులకి ఉంగరాలు ఉంటాయి, ఉంగరాలు 4 వేలకి 4 ఉంగరాలు, ఈ 4 వేలు 4 ఉంగరాలు. అలా బొట్టుతోటి దైవాంశ సంభూతుల్లో ఉంటాడు. ఆ దిగి వచ్చేటప్పుడు స్నానం చేసినప్పుడు వెంటనే పైన కొబ్బరికాయ కొట్టిన చప్పుడు వినపడుతుంది. తల్లికి కొబ్బరికాయ కొట్టి ఆగగా తెలిగించి మన కొబ్బరికాయ కొడతాడు. కొట్టి మెల్లిగా కిందకి స్టెప్స్ దగ్గుతాడు. అంటే కింద బిఎస్ సుబ్బారావు డైరెక్టర్లు వీళ్ళంతా వచ్చి ఉంటారు కదా, యూనివర్సిటీలు, వచ్చేస్తాడు ఎలక్ట్. ఆ దగ్గాల అంటే దగ్గుతూ ఉంటే నేను వస్తున్నాను అని అర్థం. రాగానే ఆయన మరిచెంబు కానీ ఆయన ముట్టుకోవడం కానీ చేయకూడదు. కాళ్ళమే పడవచ్చు, పడి వాళ్ళు పడతారు అభిమానులు. రాగానే పడకూడదు, ఆయన బయటకు వచ్చిన తర్వాత పడాలి. లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పడవచ్చు, లోపల పడవచ్చు. ఆ తాళం ఆయనే తీయాలి. నాకు కొత్తలో తెలియక ఆ తాళం అంటాడు, అంతే అని కళ్యాణం చేస్తాడు. ఆ తాళం ఆయనే బొడ్లో తీస్తే మరిచెం మొదలకుండా మరిచెం ఇలాగే పట్టుకుని తాళం అలా తీస్తాడు. తీసి ఆఫీస్ ఉంది లోపలికి వెళ్ళి ఓ దగ్గుతాడు, తలుపు వేసేస్తాడు, గడిగేయడు, జాగ్రత్త వేసేస్తాడు, వేసి అగరతో వేస్తాడు. అక్కడ తండ్రి ఫోటో ఉంటుంది. ఆ చిన్న రూమ్లో తండ్రి ఫోటో, పైన ఆయన రూమ్లో మదర్ ఫోటో. అయిన తర్వాత పక్కన నేను ఉంటాను కదా బయట, ఈశ్వర్ గారు ఎవరు వచ్చారు, బిఎస్ సుబ్బారావు వచ్చారండి పంపండి, వెంకటరావు గారు వచ్చారండి, అప్పారావు గారు వచ్చారండి, బిఎస్ సుబ్బారావు గారికి పంపండి. ఏం గురువు గారు నమస్కారం, ఏంటి విశేషాలు, నాకేమైనా సినిమా ఇప్పుడు ఏమి లేవు ప్రస్తుతం, ఇస్తా, తొందరపడకండి, లైన్లో వస్తాను కదా, ఒకటి వచ్చింది అది మీకు చెప్తా. టీ అందరికీ ఇవ్వడం, టీ ఆయనకి ఇష్టమైన, ఆయనకి ఎవడైతే అడ్వాన్సులు పట్టుకొస్తారో కొత్త పెట్టి తీసుకుని అందులో అడ్వాన్స్ పట్టుకుని రావాలి. కొత్త బాక్స్ వస్తే వాడికి లోపల నుంచి టీ ఆఫర్ చేస్తాడు. ఓకే, టీ ఆఫర్ చేస్తాడు. తర్వాత పాత మిత్రులు ఉంటారు కదా, పెద్ద వాళ్ళకి ఆఫర్ చేస్తాడు టీ. కూర్చుంటారు. ఈయన పొద్దునే లేవగానే ఈ తాళం తీసిన తర్వాత రే రాము అని పిలుస్తాడు. ఆ గేట్ మీద వస్తాడు.
రెడీ చేసావా అంటాడు. చేసాను సార్. కల్వంలో దాని పింగాణి కల్వంలో బాదం పలుకులు ఒక 6 పలుకులు ఆడు కొట్టి నూరాలి రోజు. ఆడు డ్యూటీ ఇది. నూరి లోపలికి వెళ్ళి ఎన్టీ రామారావు మిస్సెస్ ఆవు పాలు వేడి చేసి ఇస్తుంది, అందులో వేయాలి. వేసి కలిపేసి ఈయనకి ఇస్తాడు పట్టుకొచ్చి. ఈయనకి ఇస్తే ఈయన తాగేస్తాడు అనుకుంటాడు. ఈయన పొద్దున్న లేవగానే మొహం కడుక్కోకుండా ముందు గేడి దగ్గరికి వచ్చి, కిందకి దిగి గేడి దగ్గరికి వచ్చి రాము అని పేరు పెట్టాడు. కపిల గోవు దూడ. దానికి నమస్కారం పెట్టి నిమిరి, రాము బాగున్నావా, చాలా సంతోషం అని ఇలా నమస్కారం పెడతాడు. నేను కళ్ళారా చూసే లోపలికి వెళ్ళిపోతాడు. కొంచెం కళ్ళు చెవురుస్తాయి ఆయనకి. లోపలికి వెళ్ళి దైవాన సంభూతుడే. ఈ కార్యక్రమం ప్రొడ్యూసర్ బిఎస్ సుబ్బారావు గారితో చెప్పేస్తాడు. బిఎస్ సుబ్బారావు వెళ్ళిపోయిన తర్వాత, ఏంటయ్యా మీ గురువుగారు సినిమా ఇస్తాడన్నాడు కదా. మా గురువుగారు ఏంటి, మీ శిష్యుడు, మీకు శిష్యుడే కదా. నా గురువు కంటే మీ శిష్యుడు, మీరు గురువు కదా ఆయనకి, వస్తారు అంటాను. తర్వాత లోపల నన్ను పిలిచి, ఈశ్వర్ గారు మా గురువుగారు సుబ్బారావు సినిమా అడిగారు ఇమ్మంటారా అంటాడు. అప్పుడు నేను కింద కూర్చుంటాను, చేయిస్తాను. నా చేయి పట్టుకోండి రామారావు అంటాను. పట్టుకుంటాడు. రోజు కాదు ఇది, ఒకసారి 2 సార్లు జరిగింది. నేను లాగేసాను ఆయన్ని. కింద కూర్చున్నాడు. అర్థమైంది. వాట్ ఏ క్లెవర్ ఈశ్వర్ గారు, మీరు చాలా క్లెవర్. పడిపోయిన వాడికి మనం సినిమా ఇస్తే, మనం లేవదీయమంటే చేయిస్తే, అతను లేవదీయడానికి ట్రై చేసి సినిమా ఇస్తే మనం పడిపోతాం. గొప్ప నీతి చెప్పారు అన్నాడు. గొప్ప నీతి నాకు చెప్పారు. ఫాలోయింగ్గా ఉన్నవాడికి, హిట్ అయిన వాళ్ళకి సినిమాలు ఇవ్వాలి. అయినా అభిమానం మీద గురువు గారికి ఎప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి, క్యాష్గా ఇస్తూ ఉండాలి, ఎప్పుడైనా ఓ సినిమా ఇవ్వాలి. చాలా హితబోధ చేశారు. అది ఒకటి జరిగింది.